నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలి. జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు ఆదేశం. కలెక్టరేట్ నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుండి అర్జీలను అందజేసిన ప్రజలు. దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను అందరూ సద్వినియోగం చేసుకోండి. బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ విజ్ఞప్తి. మదనపల్లి బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు. అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రం కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలున్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. లైన్లో రావాలి సార్ అవన్నీ ఫైల్ అందించండి చెప్పింది అది. ఇవన్నీ పాస్ నాగభూషణ అనే అతను ఇల్లు మాకు కాయకం పెట్టి 7 లక్షలు డబ్బులు తీసుకున్నా సార్. నాగభూషణ అనే అతను మాకు డబ్బులు ఇక్కడనే ఏ రోజు మురళీ నాయక్ అనేసి అమ్మేసి డబ్బులు తీసుకొనేసి రిజిస్టర్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. మా దగ్గర 7 లక్షలు తీసుకొని సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేసి ఇచ్చినాడు. మాకు సూపుడాక్యం కింద రిజిస్టర్ చేసి ఇచ్చినాడు. మాది రద్దుపరచుకున్నానే మురళీ నాయక్ అనేసి అతనికి అమ్మేసి డబ్బులు అమ్మేసి తీసుకొని రిజిస్టర్ చేసి ఇచ్చి వెళ్ళిపోయినాడు సార్. మాకు న్యాయం చేయాలి సార్. పెద్దోళ్ళు దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, నాయకులు నరేంద్ర కుమార్ రెడ్డి, హోసూరి కిరణ్, బర్నేపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకాన్ని 2025-26 బడ్జెట్లో ప్రకటించడం జరిగిందన్నారు. ఇది 2025 ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిందని తెలిపారు. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో సభ్యులయ్యే యువతకు ప్రభుత్వం 15,000 రూపాయల వరకు అదనంగా చెల్లిస్తుందన్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకు కూడా ఒక్క ఉద్యోగికి 3,000 రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తారన్నారు. కంపెనీలకు 2 ఏళ్ల పాటు ఈ డబ్బులు ఇస్తారని, తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇక్కడ 4 సంవత్సరాల వరకు డబ్బులు లభిస్తాయని చెప్పారు. ఈ పథకాన్ని గతంలో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే పేరుతో అమలు చేశారని గుర్తు చేశారు. ఈ చెల్లింపుల విషయాల్లో చాలా జాప్యం కూడా జరిగేది. అంటే కూలీలు చేసిన తర్వాత కూడా వారికి కొన్ని సాంకేతిక లోపాలు, ఇంకా సరైన సమయంలో అది వాళ్ళు ఆ ఫీల్డ్ ఆఫీసర్లు వాళ్ళు అప్లోడ్ చేయకపోవడం వల్ల ఇతనికి కూలీలు అన్నది లేట్గా పడటం, లేకపోతే ఒక 2 నెలలు 3 నెలల తర్వాత పడటం అనేది ఉండేది. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కింద ప్రతి ఒక్కరు కూడా కాల పరిమితంతో ఖచ్చితంగా ఒక 15 రోజుల లోపే వాళ్ళకి ఆ కూలీ అనేది రావాలి అనేసి అది అక్కడ టైం లిమిట్ అనేది కూడా వారికి పెట్టడం జరిగింది. కావున ఎవరికే కానీ ఆ కూలీ పడకపోవటం అనేది అక్కడ సమస్య ఉండకూడదు అనేది అది ప్రభుత్వం తీసుకున్న ఇంకొక బృహత్తమైన నిర్ణయం. ఏదేదైనప్పుడు కూడా పేదవాడు ఒక పక్క అతనికి పని లేదు అనేసి
ఈ యొక్క పథకం కింద జీవనోపాధికి ఏదైతే పనికి వెళ్తారో ఆ పని చేసిన తర్వాత కూడా అతనికి డబ్బు ఆయన చెల్లించకపోవడం అనేది మహా దుర్మార్గమైన చర్య. మరి అటువంటి వాటిల్లో అతను అధికారులు వెనకాల చుట్టూరు తిరగకుండా అతను చేసిన శ్రమకు ఫలితంగా ఆయనకి అకౌంట్లోనే డైరెక్ట్గా డబ్బు వచ్చి పడే విధంగా పూర్తిగా సుగమం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది తీసుకోవటం జరిగింది. అదే కాకుండా వేతనాల విషయాల్లో వచ్చేటప్పటికి ప్రభుత్వం గతంలో ప్రతి సంవత్సరం వేజ్ అనేది ఒక ఫిక్స్ చేసేవారు, ప్రభుత్వమే చేసేవారు. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం కింద వారు నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే మన సిపిఐ ఏదైతే ఉన్నదో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో మనకు ఏదైతే మనకు ద్రవ్యలోటు ఏదైతే ఉన్నదో దాని ఆధారితంగా మనకు ఏదైతే ఖర్చులు పెరుగుతుంటాయో దానికి ఆధారితంగా కూడా వీళ్ళ వేతనాలు కూడా లింకప్ చేయడం జరిగింది. కాబట్టి ఎట్లయితే ఖర్చులు అనేది వారికి పెరుగుతూ ఉంటుందో అదేవిధంగా వీళ్ళ వేతనాలు కూడా దాని లింకప్ అయ్యి పెరిగేటట్లు ఆటోమేటిక్గా వాళ్ళు పెరిగేటట్లు వాళ్ళకి వారికి సరైన వేతనం కూడా ఇచ్చేటట్లు వేజెస్ కూడా చెల్లించేటట్లు ఈ యొక్క స్కీమ్ కింద వారికి అందించడం జరిగింది. కావున వాస్తవానికి దీన్ని మనం చూస్తే ఈ గత 11 సంవత్సరాల్లో ఏదైతే మన దారిద్ర్య రేఖ కింద ఏదైతే పేదరికం నిర్మూలనపై మన గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోదీ గారు చేసిన ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి అదొక ఎత్తు అయితే ఈ యొక్క జీ స్కీమ్ కింద ఏదైతే వారు ఈ నిర్ణయం తీసుకున్నాడో గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకించి రైతు కూలీలకి ఇది పెద్దగా ఉపయోగపడే స్కీమ్ ఇది. కావున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా పెంచుతూ తద్వారా వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకి వలసపోకుండా వారికి కూడా ఒక మంచి అవకాశంగా ఇది భావిస్తాం. దానికి మేమందరూ కూడా గౌరవ ప్రధానమంత్రి వర్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. గురించి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కొన్ని పార్టీలు ప్రచారం చేస్తారు. ఇదేంటంటే కొంతమంది అధికారులతో లాలూచిపడి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తినే కొన్ని పార్టీలు వాళ్ళు ఈ పథకం ఏదో ప్రజలకు వ్యతిరేకమైన అన్నిటి ప్రచారం చేస్తారు. ఈ పథకం ద్వారా ఎంతో పారదర్శకంగా ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించే విధంగా చేసిన పనిని ఏదైతే పని చేస్తారో ఆ పనిని పారదర్శకంగా రేపు కనపడే విధంగా ఇప్పటి వరకు నాకు తెలిసి ఉపాధి హామీ పథకం కింద ఎంత నిధులు ఇచ్చారో అసలు ఇంకా పనులే చేయాల్సిన అవసరం లేని పరిస్థితి అంత నిధులు గ్రామాల్లో వచ్చి ఇంత దుర్వినియోగం అవుతారు. కాబట్టి ఈ దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం పారదర్శకంగా ఉండడం కోసం పథకాన్ని ఇస్తారు. అదే రకంగా వాళ్ళు వచ్చిన కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాజరు కూడా బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవడం విధంగా తీసుకొచ్చినందుకు వీళ్ళకు కొన్ని ప్రజా సంఘాల పేరుతో కొన్ని పార్టీలు వేరే ఏమి కార్యక్రమాలు లేవు. వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది ప్రజలకు గ్రామాల్లో ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి చాలా ఉపయోగపడే అభివృద్ధి సాధించడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా పెరుంబదూరు నందు జరిగే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీలత, అద్దంకి నరేంద్రనాథ్, చౌదరి, కెలికిరి కేశవులు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్మ కులస్తుల్లో ఐక్యత, వారి సంక్షేమం కోసం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పనిచేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ కులస్తులను ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ ఫెడరేషన్ కృషి చేస్తోందని వివరించారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 8వ తేదీన తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా పెరుంబదూరు నందు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఈ మదనపల్లి పట్టణంకి వచ్చి
కమ్మవారిని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలనే ప్రయత్నంతోనే కేజీఎఫ్ అనే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని చెప్పి కేజీఎఫ్ అనే ఒక సంస్థ ఉంది. దానిలో జట్టి కుసుమ్ కుమార్ గారు ఆయన స్థాపించారు దీన్ని. సో ఈ రోజున ఈడందరం కూడా మేము సమావేశం అవ్వటానికి కారణం ఏమంటే, రేపు ఫిబ్రవరి నెల 8వ తారీఖున శ్రీ పెరంబుదూరులో అక్కడ 8వ తారీఖున భారీ బహిరంగ సభ ఒకటి నడుస్తుంది. అక్కడికి అనేక మంది, లక్షలాది మంది కమ్మ సోదరులు సోదరిమణులు అందరూ కూడా అక్కడ అందరూ వస్తున్నారనేది ఒక ముక్త కంఠంతో, ఈ సమాజంలో కొంచెం వరకు ఏదైనా అంటే ఒక ఓసీ కింద కేటగిరీ కింద పక్కకు పెట్టేసేసి అన్ని రకాలుగా కూడా కానివ్వండి, అంటే ఒక కమ్మ అంటే అందరూ రిచ్గానే ఉండలేరు. కొన్ని చోట్ల కొంచెం బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో అది వచ్చి ఎలాగో ఓసీలుగా ఉన్నారని చెప్పి కమ్మవారి పిల్లలకి సీట్ల విషయమే కావచ్చు, కొన్ని రకాల ఏదైనా చదివించాల్సి వచ్చినప్పుడే కావచ్చు, మెడికల్గా కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే మేమేమైనా అంటే మేము గవర్నమెంట్ మీద మీరు ఇది చెయ్యాలనే ఉద్దేశం కాదు కానివ్వండి, మాలో మేము ఐక్యతగా ఉండి మేము ఇదన్నీ మేము చేసుకోగలుగుతాం. మేము గవర్నమెంట్ మీరు ఇవి చేయాలి, మాకు మీరు చేస్తే జరుగుతుంది అనేది కాదు. సో మేమందరం కూడా ఐక్యతగా ఉండి మేము ఉండేవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళకి మేము హెల్ప్ చేసుకోగలుగుతాం. సో సమాజంలో దీన్ని ఏదైతే కమ్మ సమాజం ఉందో కమ్మ కమ్యూనిటీని ఒక స్థాయిలో మేము ఉంచుకోగలుగుతాం. అది అందరూ కూడా ఒక చోట కలిస్తే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటమే కానివ్వండి, ఇలా ఎందుకంటే బంధాలు అనేది తగ్గిపోతూ వస్తుంటాయి. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలో వాళ్ళకి సరిగా తెలియకపోవచ్చు, అదంతా కూడా ఉండకూడదు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారు అందరూ కూడా ఒకే తాటి మీద నిలబడి ఒకే చోట కలుసుకునే అవకాశం కోసం ఫిబ్రవరి 8వ తారీఖున జరిగే కమ్మ మహానాడుని విజయవంతం చేయాలని చెప్పి ఈ పట్టణం మదనపల్లి పట్టణంలోకి వచ్చి మేము ఇక్కడున్న కమ్మ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరినీ కూడా అశేషంగా తరలి వచ్చి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలనే స్టేట్ ఇన్ఛార్జ్ నేను. మన కుసుమ్ కుమార్ తరపున కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తమిళనాడులో జరగబోయే 8th మీటింగ్కు మన కమ్మ సోదరులందరూ విచ్చేసి జయప్రదం కావాల్సిందిగా వచ్చును. స్వామి వివేకానంద చెప్పిన మాటలను యువత ఆచరిస్తే ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదురించి విజయం సాధించవచ్చని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీలో స్వామి వివేకానంద జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మొదటగా వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ నాయకులు నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి యువతకు స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఆచరిస్తే జీవితంలో ఎంతటి ఆటంకం ఎదురైనా ముందుకు సాగుతామని అన్నారు. దేశం ప్రగతి పదంలో ముందుకు సాగాలన్నా యువత ఆలోచనలో దేశభక్తి నింపాలని పిలుపునిచ్చారు. అనంతరం యువత రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వరదారెడ్డి, నారదారెడ్డి, కిరణ్ కుమార్, శ్రీకాంత్, శ్రీనివాసులు, వెంకటరాజు, తెలుగుదేశం నాయకులు భవానీ ప్రసాద్, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ యువజన దినోత్సవం. స్వామి వివేకానంద ఏదైతే కలలు కన్నాడో ఆ కలలకు సాకారంగా పయనిస్తున్నటువంటి రోజులు. స్వామి వివేకానంద 100 సంవత్సరాల ముందే చెప్పారు, ఏ దేశ యువత అయితే ఈ దేశం నాది, ఈ దేశ సంస్కృతి నాది, ఈ ధర్మం నాది అని
ఏ దేశ యువత అయితే అనుకుంటాడో ఆ దేశం ప్రపంచంలో అగ్రగామని నిలుస్తుందనేది. ఆ యువతని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యువతనందరినీ ఏకీకృతం చేసి ఈ దేశాన్ని ప్రపంచంలో గురువు స్థానంలో నిలపడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పనిచేస్తోంది. ఏదైతే స్వామి వివేకానంద చెప్పారు, కఠోర ఇనుప కండరాలు, వజ్ర కఠోరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి 100 మంది యువకులు నా దగ్గర ఉన్నట్లయితే ఈ దేశ స్థితిగతులని మార్చేస్తానని చెప్పేసి అటువంటి నాయకత్వాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. అటువంటి నాయకత్వాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ తయారు చేస్తుంది. ప్రజలారా గమనించాలి, గత పాలకులు ఈ యొక్క దేశభక్తులు కావచ్చు, సనాతన ధర్మ రక్షకులు కావచ్చు, ఏ విధంగా అవమానపరిచారని చెప్పేసి. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మ రక్షకులను, అదేవిధంగా దేశభక్తులను, ఎవరైతే ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తిస్తూ వారికి సరైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి స్థితిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పనిచేస్తోంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజలారా ఆలోచిద్దాం. ఏదైతే ఈ దేశము ధర్మము ప్రపంచానికి శాంతినిచ్చేటటువంటి దేశం, ప్రపంచ శాంతి కోరేటువంటి దేశం. కాబట్టి ఈ స్థానాన్ని, విశ్వగురు స్థానాన్ని మనం స్థాపించాలంటే కేవలం ఒక పార్టీ ద్వారానో ఒక నాయకుడి వల్ల కాదు. దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఏ పార్టీ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పనిచేస్తుంది అనేటటువంటి విషయాలు గుర్తిద్దాం. రాబోయే రోజుల్లో అటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరోసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై వివేకానంద. జై వివేకానంద. ఒక 100 మంది యూత్ కావాలన్నారు, లక్షల మంది యూత్ ఉన్నారు, కోట్ల మంది యూత్ ఉన్నారు. కానీ ఆయన చెప్పింది భారతీయ యూత్ అన్నారు, కానీ ముస్లిం అనలేదు, క్రిస్టియన్ అనలేదు, తర్వాత ఇతర కాస్టులు ఎస్సీ ఎస్టీ బీసీని విభజించి అనలేదు. భారతీయులు, హిందువులు అని కూడా అనలేదు, భారతీయులు అన్నారు. అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క వేదికగా చెప్పేది ఏంటంటే, అందరూ కూడా దేశాన్ని కాపాడుకోవడానికి యూత్, ముఖ్యంగా యువత కావాలని కోరుకున్నారు. వారందరికీ కూడా వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలి. దేశం సుభిక్షంగా ఉండాలంటే కుల మతాలకు అతీతంగా పనిచేయాలి యూత్ అంతా కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఆయన 39 సంవత్సరాలు జీవించి ఇంత అనతి కాలంలోనే ప్రపంచ ఖ్యాతిని, ప్రపంచానికి శాంతిని, మన యొక్క సనాతన ధర్మాన్ని గురించి చెప్పిన వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు అతనే, గడపటి వాడు అతనే. కానీ రాజకీయంగా ఆయన ఆశయాలతో పనిచేసినటువంటి వాజ్పేయి గారు కావచ్చు, మన నరేంద్ర మోదీ గారు కావచ్చు, ప్రపంచ శాంతికి, ప్రపంచ సహనానికి, దేశాభివృద్ధికి, అన్ని రంగాల అభివృద్ధి చేయడానికి పిలుపునిచ్చేటువంటి మన నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. కాబట్టి వారి ఆశయాలే మన ఆశయాలుగా చేయాలి. తర్వాత ఈ రోజు ఇంకోటి చెప్తున్నాం, డీప్ స్టేట్ అనేటటువంటి ఒక కుతంత్రము ప్రపంచంలో ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉంటుందో, ఏ దేశము సుభిక్షంగా ఉంటుందో, యాజ్ లైక్ ఇండియా ఉంటుందో, అక్కడ డీప్ స్టేట్ అనేది పనిచేస్తా ఉంది. నేను చెప్తున్నా, తప్పనిసరిగా అందరూ ఐకమత్యంగా, కుల మతాలకు అతీతంగా మన దేశానికి రక్షణగా ఉండాలి. మన తమ్ముడు చెప్పినట్లు తప్పనిసరిగా నరేంద్ర గారి యొక్క ఆశయాలతో ప్రధానమంత్రి ఏమైతే కష్టపడుతున్నారో ఏం పొగలు కూడా వారికి మనం తోడుగా ఉండాలి. మనమంతా కూడా దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాలి. ముఖ్యంగా యువత అనేది, మహిళలు, యువత అంతా కూడా ఈ దేశానికి వెన్నెముకలా నిలిచాలని ఆశయంతో సెలవు తీసుకుంటాను.
వెల్కమ్ బ్యాక్. నకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పీడీ చట్టం ఎత్తివేయాలని, తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలని, రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేయాలని, బుట్టాయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీడీ చట్టాన్ని రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్బ్ డ్రగ్ వల్ల సముద్ర తీర ప్రాంతం కాలుష్యకారకంగా మారుతోందని, మత్స్య సంపద దెబ్బతింటోందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని ఆరోపించారు. ప్రజలు, రైతుల ఆమోదం లేకుండా వ్యవసాయ భూములను పరిశ్రమల నిర్మాణానికి తీసుకోకూడదని 2013 భూసేకరణ చట్టం చెబుతుందని, దానికి విరుద్ధంగా మిట్టల్ స్టీల్ పరిశ్రమ కోసం, నిస్సాన్ స్టీల్ కోసం వ్యవసాయ యోగ్యమైన రైతుల భూములను బలవంతంగా తీసుకోవడాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వారికి అండగా ఉన్నానన్న కక్షతో రైతు నాయకుడు అప్పలరాజుపై ప్రభుత్వం పీడీ చట్టాన్ని ప్రయోగించిందని వివరించారు. అప్పలరాజు విషయంలో రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును, చట్టం పరిధిలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కును రాష్ట్ర ప్రభుత్వం పీడీ చట్టం ప్రయోగించడం ద్వారా కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అప్పలరాజుపై పెట్టిన పీడీ చట్టాన్ని రద్దు చేయాలని, జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ముందు అన్ని ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. నువ్వు భూములు తీసుకొని అభివృద్ధి చేస్తే మేము ఆటంకం చెప్పం. అయితే ఈ అభివృద్ధి కార్పొరేట్లకు మాత్రమే ఉంది. భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇక్కడ మన జిల్లాలో ముదివేడు రిజర్వాయర్ దగ్గర నుంచి మొదలుకుంటే మొత్తం అనకాపల్లిలో ఏర్పాటు చేసేటటువంటి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీల దాకా ఒక్కరికి కూడా 2013 భూసేకరణ చట్టం ఇంప్లిమెంట్ చేయలేదు. రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు, రైతుల సమ్మతి తీసుకోలేదు. ఇవేమీ తీసుకోకుండానే భూములు కాజేస్తూ ఉన్నారు. ఒకవైపున భూములు కాజేస్తా, రెండో వైపున నష్టపరిహారం అడుగుతున్నటువంటి వాళ్ళ మీద గృహ నిర్బంధం, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఏకంగా అప్పలరాజు అనేటటువంటి అనకాపల్లి రైతు నాయకుడి మీద పీడీ యాక్ట్ పెట్టి ఈరోజు జైళ్ళల్లో మగ్గబెడతా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థి సమస్యల మీద పోరాడుతున్నటువంటి విశాఖపట్నంలో విద్యార్థుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. కరేడులో దేశమంతా, ప్రపంచమంతా చూసింది ఈ కరేడులో జరుగుతున్నటువంటి ప్రభుత్వ అక్రమాలు ఎట్లా ఉన్నాయని. దీన్ని నిరసించినటువంటి వాళ్ళ మీద గ్రామ బహిష్కరణ చేస్తారా? లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు సారీ కామ్రేడ్స్ అని చెప్పి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఇదే కనుక కొనసాగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సారీ ఈ కూటమి ప్రభుత్వానికే చెప్పాల్సి వస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఇంటికి సాగనంపే రోజులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజల సమస్యలకి, ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వండి. ప్రజల సమస్యలు తీర్చండి. అప్పుడు ఎవరు రోడ్లలోకి, వీధుల్లోకి వచ్చే అవకాశం ఉండదు. కానీ రోడ్లలోకి, వీధుల్లోకి వస్తున్నారని అణిచేయాలని చూస్తే మాత్రం ఆ ఉద్యమం అనగదు. ఖచ్చితంగా మరింత ఉవ్వెత్తున ఎగుస్తుంది. మిమ్మల్ని గోరిగట్టేదాకా ఆగదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఎలా ఉందంటే, అప్పలరాజు అనే ఆయన ఎవరిని కొట్టలేదు, పోలీసుల మీద దౌర్జన్యం చేయలేదు. ప్రజా సమస్యల కోసం పోరాడితే అతనిపైన పీడీ యాక్ట్ పెట్టి లోపలేయడం, విద్యార్థుల మీద పీడీ యాక్ట్ పెట్టడం చాలా దుర్మార్గమైన పనులు. ఇప్పుడు ఈ జిల్లా, మనకు జిల్లా కొత్తగా ఏర్పడింది. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎంతమంది జనాలు వచ్చినారు. ఈ సమస్యలు ఎప్పటికీ తీయడం లేదు. ఇంతకుముందు రాయచోటికి పోయినాం, ఇప్పుడు వీటికే వచ్చినాం. ఈ సమస్యలు తీయడం లేదు. ఈ సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం ఇచ్చేయాలి. కానీ ప్రశ్నించే వాళ్ళని పీడీ యాక్ట్లు పెట్టి లోపలేయడం, వాళ్ళను హింసించడం మంచిది కాదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అన్నమయ్య జిల్లా ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులను నష్టపరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించాలని, లీజు బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం డిఆర్ఓ మధుసూదన్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు మాట్లాడుతూ ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుంటే నిరవధిక దీక్ష చేస్తామని, అవసరమైతే న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
1200 ఎకరాల్లో 3 పంటలను పండించి 300 మంది రైతులు ఆదాయం పొందేవాళ్లన్నారు. వైసీపీ ప్రభుత్వం రిజర్వాయర్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుందని, ఎకరాకు 12 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం అధికార కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టినటువంటి ముదివేడు రిజర్వాయర్ కింద దాదాపు 750 మంది రైతులు పూర్తిగా భూములు కోల్పోయి నిర్వాసితులైనారు. అంతేకాకుండా బీకొత్తకోట మండల పరిధిలో ఉన్నటువంటి కోటావూరు రెవెన్యూ గ్రామంలో సౌడుకొండపల్లి, దిన్నిమీదపల్లి, అదేవిధంగా క్రొబలకోట మండల పరిధిలో ఉన్నటువంటి పిచ్చలవాన్లపల్లి రెవెన్యూ గ్రామంలో దిగవసిద్దివారిపల్లి, కొత్తపల్లి గ్రామాలు పూర్తిగా నీట మునుగుతున్నాయి. వీళ్ళందరికీ 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించి R&R అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ దీన్ని పూర్తిగా విస్మరించి రిజర్వాయర్ నిర్మాణ పనుల్ని పూర్తి చేశారు. దాదాపు 60% పనులు పూర్తయినాయి. ఈరోజు ఆ గ్రామాలకు వెళ్ళేదానికి దారి లేక, ఆ గ్రామాలు కనీసం అభివృద్ధికి నోచుకోక, ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ గ్రామాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 1Bలో ఆన్లైన్లో నుంచి పూర్తిగా తొలగించేసి భూములు తీసుకున్న తర్వాత నష్టపరిహారం అందక, రైతు సబ్సిడీలు కానీ సంక్షేమ పథకాలు ఏవి అమలు కాక ఈరోజు దిక్కు తెలియక రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి ఈ అక్కడ ఉన్నటువంటి రైతులది కొనసాగుతూ ఉంది. ఏటా 3 పంటలు పండేటటువంటి భూములను తీసుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రాజకీయ ప్రచారాస్త్రంగా వినియోగించుకుంటున్నారు తప్ప ఆ ముదివేడు నిర్వాసితులకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులకి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. వెంటనే అక్కడ ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా R&R అమలు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. నిరుపేదలైనటువంటి వాళ్ళకి 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇప్పటికే అనేక సార్లు అధికారులు కలవడం జరిగింది. చేస్తాం చూస్తామని అంటున్నారు తప్ప సమస్య మాత్రం పరిష్కారం చేయలేదు. ఇది ఇంతటితో ఆగదు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా దీన్ని ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితుల తరఫున పోరాటాలని విస్తృతం చేస్తామని ఎస్సీ రైతుల భూములకు రాకపోకలకు అడ్డుగా ఉన్న హంద్రినీవా కాలువపై బ్రిడ్జ్ నిర్మించాలని భారతీయ అంబేద్కర్ సేన నాయకులు ముత్యాల మోహన్ విజ్ఞప్తి చేశారు. నేడు అన్నమయ్య మదనపల్లి జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం పీటీఎం హరిజనవాడకు చెందిన 50 మంది షెడ్యూల్ కాస్ట్ రైతులకు ప్రభుత్వం వారు గతంలో బూర్లపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఎస్సీ రైతుల జీవనోపాధికి భూములు ఇచ్చి బోర్లు వేయించడం జరిగిందన్నారు. అప్పటి నుండి వారు ఆ భూములలో సేద్యం చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలకు చదువు చెప్పించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారని చెప్పారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన రాయలసీమ జిల్లాల వ్యవసాయ అభివృద్ధికి గాను గతంలో నిర్మించిన హంద్రినీవా కాలువనందు నీటిని వదలడం జరిగిందని, ఈ విషయం రైతులకు సంతోషమైనప్పటికీ పీటీఎం మండలంలోని కొంతమంది ఎస్సీ రైతు కుటుంబాలకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఎస్సీ రైతుల భూములకు వెళ్లేదారిలో హంద్రినీవా కాలువ ఉందని, ఆ కాలువలో నీరు వదలడం వల్ల కాలువ అవతల ఉన్న రైతుల భూములకు వెళ్లడానికి రాకపోకలు కొనసాగించడానికి దారి సమస్యగా మారిందన్నారు. అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భూములు ఏదైతే గవర్నమెంట్ భూములు ఇచ్చి బోర్లు వేసి వాళ్ళు బ్రతకడానికి వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించినటువంటి ప్రభుత్వమే ఈరోజు వాళ్ళ భూమికి 50 ఇండ్లు ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ప్రజలు వాళ్ళ భూమికి పోవాలంటే అదే హంద్రినీవా కాలువ అడ్డం ఉండదనే విషయాన్ని వీళ్ళు చాలాసార్లు పలుమార్లు కూడా కలెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి చాలామందికి కూడా గతంలోనే వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఆ సమస్య పైన పరిష్కారం కాకపోగా వీళ్ళు కాలు అరిగేటట్లు ఖచ్చితంగా తిరుగుతూనే ఉన్నారు, కానీ వీళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వీళ్ళు అర్జీ ఇచ్చేసి ఈ సమస్య ఏదైతే ఉందో వీళ్ళు చేసుకున్నటువంటి వ్యవసాయ భూమికి కాలువ హంద్రినీవా కాలువ అడ్డం ఉంది, దానికి రాకపోకలు కొనసాగించుకోవడానికి ఆ కాలువ పైన వంతెన నిర్మించాలని చెప్పేసి వీళ్ళు ప్రధాన డిమాండ్. కావున దయ ఉంచి 50 కుటుంబాలకు సంబంధించిన రైతులకి వాళ్ళ విన్నపాన్ని ఆలకించి కలెక్టర్ గారు అక్కడటువంటి అధికారులకు ఈ విషయాన్ని తెలియపరిచి రైతులకు వాళ్ళకి వంతెన నిర్మించి వాళ్ళకి వచ్చేటువంటి పంటని తీసుకోవడానికి రాకపోకలు పోవడానికి వంతెన నిర్మించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. దీనిపైన దానికి సంబంధిత అధికారులు స్పందించి వారికి వెనువెంటనే ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కరించాల్సింది కోరుకుంటూ జై భీమ్, జై భారత్.
మదనపల్లి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ధనుర్మాసం సందర్భంగా 14వ తేదీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం జరుగుతుందని చిన్నజీయర్ శిష్యులు శాంతారాం స్వామి తెలిపారు. మదనపల్లి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శాంతారాం స్వామి మాట్లాడుతూ జనవరి మాసంలో ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 10వ తేదీన పిల్లల వేషధారణ వేయడం జరిగిందని, 11వ తేదీన కుడారాయ్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ప్రదక్షిణ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై. ఓం అనంతాయ బుద్ధిర్వాస భంజనాయ ప్రదేకుతపనావతాయ యోగామి భంజనాయ ఉత్తమతార భేత్రేణ మానస్యవలాగతే గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగిని ప్రభాయ నమః. ఓం ఓం పురుషోత్తమాయ నమః. మధోక్షరాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాయ నమః. సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద ఎరుకుడలవాడ వెంకటరమణ గోవింద. అపదముక్కులవాడ ఆపద్బాంధవ గోవింద 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 గోవింద. ధనుర్మాస వ్రత మహోత్సవానికి కుడారై మహోత్సవానికి బోల్ రామానుజాచార్య స్వామీజీ మహారాజ్ కి, బోల్ షిరిడి సాయినాథ్ మహారాజ్ కి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలి. జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు ఆదేశం. కలెక్టరేట్ నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుండి అర్జీలను అందజేసిన ప్రజలు. దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను అందరూ సద్వినియోగం చేసుకోండి. బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ విజ్ఞప్తి. మదనపల్లి బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.